నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ గోల్డెన్ ఇల్లాలు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటానండి. నా పేరు వచ్చేసి పల్లవి సౌమ్య. నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం ఇంట్లో చాలా సింపుల్గా, ఎలాంటి హడావుడి లేకుండా సాధారణంగా చేసుకున్నాను. ఇప్పుడు మీ అందరికీ చెప్తానండి. ముందుగా వాకిల్ని శుభ్రంగా ఊడ్చుకొని పెండతో అలుక్కొని ముగ్గులు ఈ విధంగా వేసుకున్నాను. నాకు వచ్చినట్టుగా, అలాగే నచ్చినట్టుగా. ముగ్గులలో పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని మా ఇంటికి ఆహ్వానించే విధంగా ఇలా ముగ్గుల్ని అలంకరించుకున్నాను. ఎర్రమన్నుతో కూడా అలికి అందంగా ఇంటి చుట్టూరా ముగ్గులు వేసుకున్నానండి. ఇక ఈ ముగ్గుల్ని చూసి అష్టలక్ష్ములందరూ ఇంట్లోకి అడుగు పెట్టాల్సిందే. గడపలని కూడా అలంకరించుకున్నాను. గడపల్ని కూడా తప్పకుండా అలంకరించుకోవాలి. ఈ గడపలలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొలువై ఉంటారంట. అందుకే మనం ఏ పండుగలైనా గడపల్ని తప్పకుండా అలంకరించుకోవాలి. మాకు 4 గడపలు ఉన్నాయి. 4 గడపల్ని ఇలా పసుపుతో రుద్ది బియ్యం పిండి కుంకుమల బొట్లు పెట్టేశాను. నాకు సహాయం చేసే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. మా అత్తయ్య పొద్దున్నే బావి దగ్గరికి వెళ్ళింది. ఇలా నాకు అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఇలా అలంకరించుకుంటూ ఉంటానండి. అసలు నాకు యాస్ట్ అనిపించదు. ఇంకా పూజకి పువ్వులు సిద్ధం చేసుకుంటున్నాను. మా ఇంట్లో పువ్వుల చెట్లు ఎక్కువగా లేవు. అందుకనేసి ఎదురింటి పిన్ని వాళ్ళ ఇంట్లో, పక్కింటి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పువ్వులు కోసుకొచ్చుకున్నాను. మిగతావి నాకు శంకు పువ్వులు అంటే చాలా ఇష్టం. అందుకే మా గోడ మీద చిన్న శంకు పువ్వు తీగ పారింది. ఆ పువ్వులు కూడా తెంపుకొని నేను ఈ బేసన్లో వేసుకొని తీసుకొచ్చాను. ఇక నెక్స్ట్ వచ్చేసి రోలు, అలాగే విసురురవుతుని అప్పుడే కడిగి ఆరబెట్టుకున్నాను. కొంచెం పసుపుతో రుద్ది ఇలా ముగ్గులు వేసుకున్నాను. మా అమ్మమ్మ గారు చెప్పేవారు, ఇలా రోలుని విసురురవుతుని ఇలా అందంగా అలంకరించుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. అందుకే నేను ఇలా అలంకరించుకుంటాను ప్రతి శుక్రవారం కూడా. లక్ష్మీదేవి అమ్మవారికి ఎప్పుడూ నిత్యం మనం ఇలా శుభ్రంగా ఉంచుకుంటూ ఇలా ముగ్గులు వేసుకొని అలంకరించుకుంటే ఆ తల్లికి చాలా ఇష్టమంట. ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఎక్కువగా లక్ష్మి కొలువై ఉంటుందంట. ఇదైతే వాస్తవం అండి. అలాగే తులసమ్మ పక్కనే నేను విసురురవుతూ రోలు రోకలి పెట్టుకుంటాను. అక్కడ కూడా ఇలా అలికి ఎర్రమన్నుతో అలికి ఇలా ముగ్గు వేసుకున్నాను. మనం ఇవి చిన్న చిన్న పనులే అని వదిలేస్తూ ఉంటాము. కానీ ఇవే ముఖ్యమంట. ఇవే చాలా ఇంపార్టెంట్ కూడా. పొద్దున్నే ఇంటిని కడిగేశానండి. కడగడం వలన ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. పైపులు అనేది మేము ఇంకా భూమిలోప నుంచి వేయలేదు. అందువల్ల వేసుకున్న ముగ్గు మొత్తం పోయింది. సింహద్వారం కాబట్టి మరొకసారి మళ్ళీ అలికి ముగ్గులు పెట్టుకున్నాను. ఎందుకంటే వ్రతం చేసుకుంటున్నా కదా ఇంటి ముందు, అలాగే సింహద్వారం ముందే ఇలా ముగ్గు లేకపోయేసరికి నాకు నచ్చదు. అందుకే మళ్ళీ అలికి ఇలా అందంగా నాకు నచ్చినట్టుగా ముగ్గు వేసుకుంటున్నాను. పొయ్యి దగ్గర కూడా అలికి ముగ్గేసుకుంటున్నాను. పొద్దున ఇక్కడ కుదరలేదు వేయడం. వర్షం పడడం వల్ల సరిగా వేయలేకపోయాను. మళ్ళీ వేసుకున్నాను. ఇంకా బయటి పనులన్నీ అయిపోయాయి. కొంచెం రిలీఫ్ వచ్చేసింది. ఎందుకంటే ఒక్కదాన్ని ఇన్ని పనులు చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఇక ప్రసాదాలు చేయాలి కదండి. అందుకే ముందు గ్యాస్ దగ్గరకు వచ్చేసాను. పొద్దున్నే గ్యాస్ శుభ్రం చేసుకున్నాను. కాకపోతే పక్కనే నాకు చిన్న పీట పెట్టి అక్కడ ఒక గిన్నెలో నీళ్లు పోసి పువ్వులు పెట్టడం అలవాటు. అక్కడ ఇలా పెట్టుకుంటున్నాను. కొంచెం పసుపు రాసి, అలాగే నా దగ్గర ఉన్న చిన్న రోల్కి కూడా బొట్లు పెట్టి పక్కనే పెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. కూరాడు కుండకు కూడా బొట్లు పెట్టుకుంటున్నాను. కూరాడు కుండని కూడా లక్ష్మీదేవితోనే పోలుస్తారు. అందుకే కొత్తగా గృహప్రవేశం అయినప్పుడు ఆడపడుచుతో కూరాడు కుండని పెట్టిస్తారు. అలాగే ఇంట్లో చీపురు కట్టలని, మసిగుడ్డలని అన్నిటినీ లక్ష్మీదేవితోనే పోలుస్తారు. అందుకే మా ఇంట్లో ఉన్న చీపురు గట్టలకి,
అన్నిటికీ కూడా బొట్లు పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత గ్యాస్ దగ్గర ఇలా చాక్ పీస్తోని చిన్న ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే నాకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ప్రతిదీ మిస్ చేయకుండా ఇలా చేసుకుంటాను. ఇక ఈ పనులైతే అయిపోయినట్టే. ఇక దేవుడికి మొక్కుకొని ఇక ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ప్రసాదాలు ఎక్కువగా వీడియో షూట్ చేయలేకపోయాను. అందుకే నేను ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను. అంటే ప్రాసెస్. లక్ష్మీదేవికైతే 9 ప్రసాదాలు చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా ఏవైతే తొందరగా అవుతాయి అవో చేసుకున్నాను. సేమ్యా, అలాగే రవ్వ కేసరి, నాటు రవ్వ కేసరి, బెల్లన్నం, ఈ 4 ప్రసాదాలు ముందుగా చేసుకున్నాను. ఒకే మూకుడులో ముందుగా సేమియా వేయించుకొని, ఆ తర్వాత నాటు రవ్వను వేయించేసి, ఆ తర్వాత బొంబాయి రవ్వను కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని 3 రకాలు స్వీట్లు చేసుకున్న తర్వాత బెల్లన్నం కూడా చేశాను, అంటే పరమన్నం. అలాగే అన్నం వండుకున్న తర్వాత ఇంకా 2 ప్రసాదాలు కూడా చేసుకున్నాను. ఆ అన్నంనే కొంచెం తీసుకొని దద్దోజనంలాగా, అలాగే పులిహోరలాగా కూడా చేసుకొని ఇక 6 ప్రసాదాలు అయితే పక్కన పెట్టుకున్నాను. వీటితో పాటు రాత్రి నానబెట్టుకున్న శనగల్ని కూడా పక్కన పెట్టుకున్నాను. మొత్తం 7 ప్రసాదాలు ఒక 1 అవర్లో రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత మిర్చి బజ్జీలు, వడలు కూడా సపరేట్గా చివరిగా చేసుకున్నాను. ఇవన్నీ అయ్యాక ఇక వడలు వేయడానికి రాత్రే మినపప్పుని నానబెట్టుకున్నాను. ఎందుకంటే బాగా నానితేనే అది మెత్తగా అవుతుంది. ఎందుకంటే మేము రోలులోనే దంచుకోవాలి. అలా అని చెప్పేసి రాత్రి నానబెట్టేశాను. ఇక దంచేసాను. లాస్ట్కి వర్షం పడింది. త్వరగా గిన్నెలోకి తీసుకొని ఇంట్లోకి వచ్చేసాను. ఇక పప్పు రుబ్బుకొని ఇంట్లోకి వచ్చేసాను. నూనె వేడయ్యే లోపల నేను సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టాలి. అది కూడా కట్టేవారు, ఇప్పుడు నాకు హెల్ప్ చేసేవారు మాత్రం ఎవరు లేరు. నాకు నేనే అన్నీ హెల్ప్ చేసుకోవాలి. పొద్దున లేచిన దగ్గర నుంచి కొంచెం కూడా రెస్ట్ లేకుండా పనే ఉందండి నాకు. నేనైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి. ఎలాంటి హడావుడి లేకుండా సాధారణంగా ఆ తల్లి ఎలా ఇష్టపడుతుందో అలా అయితే నేను చేసుకుంటున్నాను. ఇక ఈ తోరణాలు గడప దర్వాజుకి కట్టేస్తున్నాను. నాకు సరిగ్గా అందట్లేదు. ఒక సైడ్ అయితే కట్టగలిగాను కానీ ఇంకో సైడ్ కట్టలేకపోయాను. ఇక ఈ ఒక్కటి మాత్రం మా వారు వచ్చి హెల్ప్ చేశారు. ఎందుకంటే మా వారు పక్కనే మా ఇంటి పక్కనే ఒక సెలూన్ షాప్లోనే వర్క్ చేస్తారండి. ఇక స్నానం చేసుకున్నాక తనతో ఇది ఒక్కటి కట్టించాను. ఇప్పటి మట్టుకైతే ఇలా ముడి వేసి పక్కన వదిలేసి ఉంచాను. వడలు కూడా రెడీ అయ్యాయి. ఇలా వేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను. ప్రసాదాలని ఒక సైడ్ పెట్టుకుంటున్నానండి. ఇక 8 ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. చివరిగా 9వ ప్రసాదం రెడీ చేసుకోవాలి. ఇంకా చివరి ప్రసాదం మిర్చీలు అయితే రెడీ చేసుకున్నాను. ఇక అయిపోయిందండి ప్రసాదాలు. సమయం 3:30 అవుతుంది. పొద్దున్నుంచి పనులు చేసుకుంటూ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడుతూనే ఉన్నానండి. ఇక ప్రసాదాలు అయితే రెడీ అయ్యాయి. ఒక టెన్షన్ తప్పింది. ఇప్పటి మట్టుకైతే నేను పువ్వులు కుచ్చుకుంటున్నాను. అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకుంటానో అక్కడ అలంకరించుకోవడానికి. అంగన్వాడీ నుంచి మా పాప వచ్చేసింది. 2 పూలమాలలు అయితే కుచ్చుకున్నాను. ఎందుకంటే అమ్మవారిని పెట్టే దగ్గర అటొకటి ఇటొకటి కడదామని. మధ్యలో ఎక్కువ మామిడాకులు లేనందువలన కొన్ని మందార ఆకులు తెచ్చి కూడా ఇలా సెట్ చేసుకున్నాను. అమ్మవారి పీఠానికి పసుపు రుద్ది పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. పసుపు కుంకుమలు చల్లుకొని అక్కడ కొన్ని బియ్యం వేసుకొని అమ్మవారిని మన దగ్గర ఉన్న ఫోటోని అక్కడ పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ వరలక్ష్మి వ్రతం. మనకి ఏం కావాలంటే పసుపు, కుంకుమ, బియ్యం పిండి, అలాగే ఒక చెక్క పీట అమ్మవారిని పెట్టుకోవడానికి. నేనైతే కలశం పెట్టుకోవట్లేదు. ఏ ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు.
ఎలాంటి భయం ఆందోళన లేకుండా చాలా సింపుల్గా అమ్మవారి కటాక్షంతో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకొని పసుపు రుద్ది ఇలా బొట్లు పెట్టుకొని పక్కన కొంచెం చూడడానికి బాగుండడానికి నీళ్లు పోసి అందులో పువ్వులు వేసి అలంకరించుకున్నానండి. ఇలా నేను కూడా సింపుల్గా రెడీ అయ్యి వచ్చి అమ్మవారి పటం పెట్టాను. ఇక్కడ పెట్టుకోవాల్సినవన్నీ మీకు చెప్తాను. ఒక చిన్న 2 గిన్నెలలో పసుపు కుంకుమ వేసుకోవాలి. ఆ తర్వాత మనం అమ్మవారికి పెట్టే గాజులు, చీర అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నానండి. అమ్మవారికి చీర, గాజులు కూడా పెట్టుకున్నాను. ఇక చివరిగా ఎంతో కష్టపడి 9 ప్రసాదాలు చేసుకున్న అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సిన సమయం వచ్చేసింది. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ఒక్కదాన్నే పొద్దునుంచి కష్టపడి చివరికి అమ్మవారికి నైవేద్యాలు పెట్టగలిగాను. ఎందుకంటే నాకున్న నడుము నొప్పి అంతా ఇంత కాదండి. అయినా ఆ తల్లి మీద వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అన్న పట్టుదలతోని 9 ప్రసాదాలు చేసుకొని చివరికి నేను సక్సెస్ కాగలిగాను. ఇక నేను బొట్టు పెట్టుకొని అమ్మవారిని పూజించుకున్నాను. అమ్మవారికి దీపాలు పెట్టి అలాగే హారతి ఇచ్చేసి లక్ష్మి అంటే మహాలక్ష్మి అష్టకం చదివేసుకున్నానండి సింపుల్గా. చివరికైతే నా వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్గా చాలా సంతోషంగా జరుపుకున్నాను. ఫైనల్గా నా వరలక్ష్మి వ్రతం లుక్ చూసేయండి. ఒక ప్లేట్లో అరిటాకు పెట్టి ప్రసాదాలన్నీ పెట్టేశాను. ఇంకో బేసన్లో వాయినాలు ఇవ్వడానికి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. ఇంకా మాకు చిన్న సెల్ఫ్ ఉంది. మేము ఇక్కడ నోము చేసుకుంటాం అనమాట, కేదారేశ్వర వ్రతం. ఆ ప్లేస్లోనే నేను వరలక్ష్మి వ్రతం కూడా ఇక్కడే చేసుకున్నాను. పక్కన చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పసుపు పూసి బొట్లు పెట్టేసి వాటర్ పోసి అందులో పువ్వులు పెట్టుకున్నాను. ఇటు పక్కన వచ్చేసి అమ్మవారికి చీర, గాజులు అలాగే వైనలు ఇవ్వడానికి కూడా గాజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి తులసమ్మ దగ్గర కూడా నేను పూజ చేసుకున్నాను. వర్షం పడి బొట్లన్నీ పోయాయి. మళ్ళీ కొంచెం లైట్గా అక్కడ తులసమ్మ దగ్గరనే పెట్టుకున్నాను. ఇక దీపానికి పైన ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టాను గాలికి పోకుండా. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాక మా అత్తయ్యకి అలాగే మా తోటి కోడలికి వాయినాలు ఇచ్చేసాను. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ అందరికీ పెట్టేశాను. కాళ్ళకి పసుపు పెట్టేశాను. ఇప్పుడు నేను పెడుతుంది మా అత్తయ్య గారికి, అలాగే మా పాపకు కూడా పెట్టాను. తను ఎంత బాగా పెట్టించుకుందో చూడండి, క్యూట్గా పెట్టించుకుంటుంది. అలాగే మా తోటి కోడలి పిల్లలు 3 వాళ్ళకు కూడా పసుపు పెట్టేశాను. ఆడపిల్లలు ఉన్నారని ఎవరు బాధపడకండి. ఇంటికి మహాలక్ష్ములు ఆడపిల్లలే కదండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. మన దగ్గర బంగారము అలాగే అమ్మవారి విగ్రహాలు పెడితేనే అవి పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటేనే వరలక్ష్మి వ్రతం కాదండి. ఇలా సింపుల్గా అమ్మవారికి నచ్చినట్టు అన్నిటికీ వాల్యూ ఇచ్చుకుంటూ మనకున్న దాంట్లో తృప్తిగా ఉండడం, ఆ తృప్తిగా ఉండడమే వరలక్ష్మి వ్రతం యొక్క గొప్పతనం. మనకున్న దాంట్లోనే వాయినం ఇవ్వచ్చు కూడా. నేనైతే ఒక తమలపాకు, అరటిపండు, వక్కపొట్లం, గాజులు ఇచ్చేసాను. మనం ఉన్న దాంట్లో తృప్తి పెడితేనే మనకి ఇంకేదైనా వస్తుందంట. మన అమ్మవారు కూడా చాలా ఉన్న దాంట్లో తృప్తి పడేవాళ్ళు, అలాగే చాలా శుభ్రంగా నీట్గా అమ్మవారికి నచ్చే విధంగా ఉన్న వాళ్ళకి అమ్మవారు కటాక్షం ఎక్కువగా ఉంటుందంట. నేను వాయినం ఇస్తుంటే ఇలా చెప్పాను. అందరూ ఇలానే చెప్తారు, ఇచ్చుకుంటున్నమ్మ వాయినం అని నేను చెప్పాను. మా అత్తయ్య అలాగే మా తోటికోడలు పిల్లలందరూ కలిసి పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని అంటున్నారు. 4 ఏళ్ళ కిందట మొక్కుకున్నానండి వరలక్ష్మి వ్రతం చేసుకున్నానని. అప్పటి నుంచి కుదరనే లేదు.
ఇప్పుడు కుదిరింది. ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం. చాలా సింపుల్గా, హడావిడి లేకుండా ఇలా మంచిగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మళ్ళొచ్చే సంవత్సరం కూడా ఇంకొంచెం బాగా చేసుకోవాలని నా కోరిక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా వరలక్ష్మి కటాక్షం ఉండాలని, అలాగే ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా జరగద్దని ఆ తల్లికి మొక్కుకున్నానండి. ఎన్నో రేప్ కేసులు, గ్యాంగ్ రేపులు, ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి, కానీ అవేవి తగ్గట్లేదు. మనస్ఫూర్తిగా ఆ తల్లికి ఇలాంటి సంఘటనలు జరగొద్దు అని ఆ తల్లికి వేడుకున్నాను. ఈ వాయిస్ ఓవర్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా వర్షం పడుతుంది. దానివల్ల వాయిస్ ఓవర్ సరిగా ఇవ్వలేకపోయాను. ఇక వాయినం ఇచ్చేసాక మా తోటి కోడలు నన్ను ఆశీర్వదించింది. తను మా తోటి కోడలండి. అలాగే మా అత్తయ్య మావయ్య ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. నాకైతే చాలా తృప్తిగా ఉందండి, చాలా సంతోషంగా కూడా ఉంది. మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను, అక్షంతలు వేపించుకున్నాను. చివరికి వ్రతం చేసుకున్నాక తప్పకుండా మన హస్బెండ్ దగ్గర ఇలా ఆశీర్వాదం తీసుకోవాలంట. ఇక చివరికి నేను చేసిన ప్రసాదాలన్నీ మా తోటి కొడలికి, పిల్లలకి అందరికీ వేశాను. ప్రసాదాలు తింటున్నారు. చాలా టేస్టీగా వచ్చాయని వాళ్ళు అంటున్నారు. ఒక్కదాన్నే చేసుకున్నా, అయినా సూపర్ టేస్టీగా, ఏది కొంచెం కూడా తగ్గకుండా సూపర్గా వచ్చాయి. అమ్మవారికి ఏది చేసినా, ఎలా చేసినా అది చాలా టేస్టీగా ఉంటుందని నాకు ఇది రెండోసారి అర్థమైంది. ఇలా నా వరలక్ష్మి వ్రతం చాలా సంతోషంగా జరిగింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని దీవించండి.